అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకోబోతున్నాం. అంటే కేవలం 10,000 రూపాయలు చేతిలో ఉంటే స్టార్ట్ చేసి వీలైనంత మంచి ఇన్కమ్ని సంపాదించుకోగల ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటున్నానంటే తక్కువ పెట్టుబడి, రిస్క్ లేని, ఇంట్లో మహిళలు కానీ, ఖాళీగా ఉన్న కుర్రాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, లేదా ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం కానీ, అట్లాగే ఒక షాప్ నిర్వహించే వాళ్ళకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక బిజినెస్ చేసే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఉపయోగపడిన పడకపోయినా మీ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో కనుక జస్ట్ షేర్ బటన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే కాపీ వస్తుంది. దాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి అంతే. మీరు మంచిగా ఉపాధి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో ఎటువంటి షాపులు, భారీ పెట్టుబడులు లేని ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలని చూసే వాళ్ళ కోసం తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి కూడా చేసుకోగల సరికొత్త హోల్సేల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలియబోతున్నాం. ఒక 10,000 రూపాయల నుంచి ఎంతవరకైనా బడ్జెట్లో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఆఖరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే, మనందరికీ కూడా కాఫీ పౌడర్ గురించి తెలిసిందే. కాఫీ పౌడర్ వాడకం అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. కానీ ఈ కాఫీ పౌడర్ బిజినెస్లో ఆదాయం గురించి తెలియదు చాలామందికి. తెలిస్తే డెఫినెట్లీ షాక్ అవుతారు. ఏ బిజినెస్లో లేనంత 50% పైగా మార్జిన్ అనేది ఈ కాఫీ పౌడర్ బిజినెస్లో ఉంటుంది. చాలామందికి ఉదయాన్నే వేడివేడి పొగలు కక్కే కాఫీ తాగాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అది వాళ్ళకి స్వర్గంతో సమానం. చాలామందికి కమ్మని కాఫీ చూడగానే కొంతమందికి శరీరం చాలా బాగుంటుంది. కొంతమందికి నిద్ర లేవగానే బెడ్ దిక్కుండానే కావాలి. ఇంకొంతమంది 5 నిమిషాల్లో ఎన్ని కాఫీలైనా తాగేస్తూ ఉంటారు. టానిక్లా పనిచేస్తుంది నాకు కాఫీ అని చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. మార్కెట్లో కాఫీకి ఇంత ఆదరణ ఉండడం వల్ల రోజు రోజుకి కాఫీ పౌడర్కి డిమాండ్ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కొంచెం సమయం, కొంచెం పెట్టుబడి పెట్టగలిగితే ఈ కాఫీ పౌడర్ బిజినెస్ తక్కువ కాలంలో లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. అంతా బాగానే ఉంది. కాఫీ పౌడర్ని తక్కువ ధరలో ఎవరు సప్లై చేస్తారు? కాఫీ పౌడర్ ధరలు ఎలా ఉంటాయి? ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? 50% మార్జిన్ ఎట్లా వస్తుంది? ఎవరికి అసలు సేల్ చేయాలి? ఇవి మీకు వచ్చేటువంటి డౌట్లు. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుందాం. కాఫీ పౌడర్ని ఇండియాలో ప్రముఖ కాఫీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినటువంటి JBS కాఫీ ఇండస్ట్రీస్ బల్క్లో సప్లై చేస్తున్నారు. NICE ఫిల్టర్ అని, ఇన్స్టెంట్ అని, ఫిల్టర్ అని 3 రకాల కాఫీ పౌడర్లు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని విలేజ్ ఇన్స్టెంట్ కాఫీ అనే ఒక బ్రాండ్ నేమ్తో వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు. ఒరిజినల్ టేస్ట్ని కలిగి ఉంటాయి. అది వీళ్ళ గొప్పతనం. ఈ కాఫీ పౌడర్ని మీరు కావాలంటే శాంపుల్ కాఫీ పౌడర్ ఆర్డర్ తీసుకుని టెస్ట్ చేసి సాటిస్ఫై అయితేనే వీళ్ళ దగ్గర కాఫీ పర్చేస్ చేయొచ్చు. కాఫీ పౌడరు అన్ని రకాల కాఫీ పౌడర్స్ని లూజ్గా కానీ బల్క్లో కానీ వీళ్ళు సప్లై చేస్తున్నారు. 1 కేజీ కాఫీ పౌడర్ ధర 220 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కాఫీ పౌడర్కి సంబంధించి 1 కేజీ మీద 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మార్జిన్ ఉంటుంది. ఇది ఇందాక చెప్పాను మీకు. సో 50% ప్రాఫిట్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో TSRTC నుంచి, APSRTC నుంచి స్టాక్ని వాళ్ళే పంపిస్తారు మన దగ్గర. మనం వెళ్ళి తెచ్చుకోకర్లా. కొత్తగా కాఫీ పౌడర్ బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళు, రిటైల్ షాప్ పెట్టాలనుకునేవారు, ఆల్రెడీ రిటైల్ షాప్ ఉన్నవాళ్ళు, ఇంటి వద్ద నుంచి బిజినెస్ చేయాలనుకునే మహిళలు, అబ్బాయిలు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఒక 10,000 రూపాయల పెట్టుబడి నుంచి ఎంత బడ్జెట్లో అయినా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్ని ఈ కంపెనీ వద్ద బల్క్లో కొని టీ షాప్లకి, కేఫ్లకి, హౌస్ హోల్డ్ కొనేవారికి, ఎందుకంటే బాగా టేస్టీగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకు కూడా చక్కగా అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ మీద మీకు ఏ రకమైన వివరాలు కావాలన్నా ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు ఎవ్రీథింగ్ మీకు ఆన్సర్ చేస్తారు. ఇందులో ఏదైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాట్సాప్ చేయండి, వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. సో ఇంటి దగ్గరే ఉండి చక్కగా కాఫీ బిజినెస్ పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఈ కాఫీని అమ్ముతూ ఇట్లా మీరు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా అమ్ముకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో. సో జస్ట్ షేర్ బటన్ ఉపయోగించి మీ వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్, లేదా బలానా వ్యక్తికి ఉపయోగపడుతుందేమో అనుకోండి, డైరెక్ట్గా ఒక 10 మందికి అట్లా పంపించారనుకోండి. చాలామంది ఇది చూసి 10,000 కదా నేను స్టార్ట్ చేస్తానని నిజంగా అతను స్టార్ట్ చేస్తే అమ్మాయో అబ్బాయో 1 ఏడాది దాటేసరికి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి లైఫ్లో. వాళ్ళ లైఫ్ బాగు చేసిన వాళ్ళు అవుతారు. సో షేర్ అయితే చేయడం మర్చిపోకండి.